సీజేపీకి అసలు సవాల్ ఇప్పుడే మొదలైందా? స్కూళ్ల పరిస్థితులపై ప్రశ్నిస్తూ గ్రౌండ్లోకి వెళ్లిన ఆ పార్టీ నేతలకు ఇప్పుడు ఎదురవుతున్న ప్రతిఘటనలు ఏం చెప్తున్నాయి? జైపూర్లో ప్రభుత్వ పాఠశాల విజిట్ కు వెళ్లిన సీజేపీ నేత అశుతోష్ రాంకా కార్యకర్తలపై దాడి జరగడం ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతోంది. వాహనాల ధ్వంసం, రాళ్ల దాడి, కార్యకర్తలకు గాయాలయ్యాయని సీజేపీ ఆరోపిస్తోంది. అటాక్ వెనుక బీజేపీ కార్యకర్తలు ఉన్నారన్నది వారి వాదన. అయితే బీజేపీ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తూ సీజేపీ వెనుక కాంగ్రెస్ ఉందంటూ ఎదురుదాడి చేస్తోంది. మరి ఇది కేవలం ఒక దాడి ఘటనగానే చూడాలా, లేక సీజేపీ పొలిటికల్ జర్నీలో మొదటి పెద్ద గ్రౌండ్ టెస్ట్ గా భావించాలా? స్కూళ్ల సమస్యలపై జనంలోకి వెళ్తున్నప్పుడు స్థానిక వ్యతిరేకతను డీల్ చేయడం ఎలాగో ఇప్పుడు తెలిసొచ్చిందా? ప్రజల్లో నమ్మకం పెంచుకునే వ్యూహం సీజేపీకి అవసరమని తాజా ఘటన రుజువు చేస్తోంది. గ్రౌండ్లో ఎదురయ్యే వ్యతిరేకతను అవకాశంగా మలుచుకుని సీజేపీ నిలబడుతుందా లేదా అన్నదే అసలైన సవాల్. ఇట్లాంటి సవాళ్లు అడ్డంకులు వచ్చినప్పుడే కొత్త దారులు కనిపిస్తుంటాయి. ఎందుకంటే సీజేపీ పుట్టిన తర్వాత అతిపెద్ద ఉద్యమం నీట్కి సంబంధించి వాళ్ళు దేశవ్యాప్త ఒక ఉద్యమానికి కారణమయ్యారు. అతిపెద్ద ర్యాలీ తీశారు, ఎంతో లాఠీ దెబ్బలు తిన్నారు. చివరికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అద్భుతమైన ఉద్యమం, విద్యార్థులను అందరినీ సమీకరించుకొని వీళ్ళు ఆన్లైన్ వేదికగా అందరినీ సమీకరించుకొని అతిపెద్ద ఉద్యమం చేశారు, దేశం మొత్తం చూసింది. అట్లాంటి వాళ్ళు మేము పొలిటికల్ ప్రెజర్ గ్రూప్గా ఉంటాము, రాజకీయ పార్టీగా ఇప్పుడే మారాము. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల మీద దృష్టి పెడతాము, సమాజం ఇబ్బంది పడుతుంది ఆ సమస్యలతోనని చెప్పేసి వీరు ప్రెజర్ గ్రూప్గా మారారు. ఆగస్టు 15 నుంచి బడులను బాగు చేసుకుందాము అని ఒక పిలుపునిచ్చారు. ఆ క్రమంలో భాగంగా ఇవాళ రాజస్థాన్లో ఒక ఊరికి వెళ్ళారు. అక్కడ ఏంది, ఒక గొడ్ల అంటే పశువుల కొట్టంలో స్కూల్ నడుస్తుందని చూడనికపోయారు. ఈ విధంగా జరిగింది. అంటే వీళ్ళకు రూట్ లెవెల్లో సమస్య ఎక్కడుంది, ఆ అడ్డంకులు ఎన్ని ఏండ్లకెళ్ళి వ్యవస్థని కప్పిపుచ్చుతున్నాయి, వ్యవస్థని అడ్డుకుంటున్నాయి, అభివృద్ధికి రాకుండా చేస్తున్నాయి. ఈ రూట్ లెవెల్ సమస్యలు తెలుస్తేనే కదా ఇంకా మన బుర్ర వికసిస్తుంది. ఫస్ట్ ఎందుకు దృష్టి పెట్టరు ఎడ్యుకేషన్ మీద? ఫస్ట్ మంచిగా జ్ఞానం, అంటే విద్య నేర్చుకుంటేనే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తేనే ప్రశ్నించే తత్వం వస్తుంది. అందుకే చదువు పైన దృష్టి పెట్టారు. సమాజంలో అందరు చదువుకోవాలంటే విద్య బాగుండాలి. మరి ఆ విద్య బాగుండాలంటే రూట్ లెవెల్లో ఎట్లా పరిస్థితి ఉంది? ఇప్పుడు తెలిసింది కదా రూట్ లెవెల్లో ఎంత దారుణాతిదారు. ఒక్క విద్య విషయమే కాదు, ప్రతి రంగంలో ఇదే పరిస్థితి ఉంది. మరి ఇన్ని రోజులు ఏం జరిగింది? 80 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవం నిన్న మన జరుపుకున్నాం. 80 ఏళ్లకెళ్ళి ఏం జరిగింది? ఎన్నో రకాల కారణాలతో అన్నీ కూడా సమస్యలన్నీ కప్పిపెట్టబడుతూ వస్తున్నాయి. అభివృద్ధికి అందుకే మన భారతదేశము డెవలపింగ్ కంట్రీగానే ఉంది, కానీ డెవలప్డ్ కంట్రీగా మారలేకపోతుంది. రకరకాల రాజకీయాలు దీనిలో లోతుగా పాతుకుపోయి ఉన్నాయి. ఆ పాతుకుపోయే క్రమంలో మీరు చూసారు, ఇప్పుడు చూసింది ఒక చిన్న అడ్డంకి. రాబోయే రోజుల్లో ఇట్లాంటి అడ్డంకుల్ని దాటుకొని మీరు మూలాల్లోకి వెళ్తే అసలు భారతదేశం ఇంత వెనకబాటుతనంలో ఎందుకుంది అనే సమస్యలు తెలుస్తాయి. ఆ సమస్యలు తెలిసినప్పుడు యువత, ఈ జంజీ యువత ఐకమత్యంతో పోరాడితే కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చి దేశ బాగుకు ఉపయోగపడతాయి. కాబట్టి ఇది చిన్న అడ్డంకి, దీన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి జంజీ యువత ఇట్లాంటి ఎన్నో అడ్డంకులను దాటుకుంటేనే వ్యవస్థలో అసలైన మార్పు తీసుకొస్తారేమో అనిపిస్తుంది. అంటే ఒక వ్యంగ్యంగా స్టార్ట్ అయిన ఉద్యమం నిజంగా దేశవ్యాప్తంగా పాకడం, ఇంత ప్రజాదరణ పొందడం అనేది మామూలు విషయం ఏం కాదు. కాక్రోచ్ జనతా పార్టీని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అది కూడా సోషల్ మీడియా వేదికగా ఉన్నటువంటి పార్టీ. మన పార్టీ అంటే ఇప్పుడు అఫీషియల్గా ఎలక్షన్ సంఘంలో నమోదైన పార్టీ కాదు. సరే, భవిష్యత్తులో వాళ్ళు పార్టీగా మారుతారా లేదనేది ఇప్పుడు ఇటువంటి సంఘటనలు చూసి వాళ్ళు ఏం నేర్చుకుంటారు, ఎంత స్ట్రాంగ్గా నిలబడగలుగుతారు అనేది భవిష్యత్తులో తేలుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ అనే సౌండ్ వచ్చే విధంగా కాక్రోచ్ జనతా పార్టీ, దానికి భారతీయ జనతా పార్టీకి ఒక క్రిటిసైజ్ చేసే విధంగా, అంటే దాన్ని క్రిటిసైజ్ చేసే విధంగా, కేంద్ర ప్రభుత్వ విధానాలని ప్రశ్నించే విధంగా కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, కానీ ఇవాళ స్కూళ్ల పరిశీలన కోసం వెళ్ళారు. అక్కడ గ్రామస్తులు వాళ్ళు రానివ్వకుండా ఎంత దారుణంగా దాడి చేశారంటే నిజంగా కార్లు పగలగొట్టారు, రాళ్లతో విసిరారు. అక్కడ కొంతమంది దాంట్లో మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళపైన కూడా దాడి చేశారు. వాళ్ళని చాలా తీవ్రంగా వాళ్ళు అటాక్ చేశారు. సో ఎందుకు అంత? నిజంగా సరే, కాక్రోచ్ జనతా పార్టీ నుంచి వచ్చారు, ఆ స్కూల్కి వస్తారు, విజిట్ చేస్తారు. నిజంగా సమస్యలు ఉంటే ఆ సమస్యలు మీ ఊరు స్కూలే బాగుపడుతుంది కదా. కానీ వాళ్ళని ఎందుకు ఆ రకంగా వెంటబడి తరిమారు అనేది ఇప్పుడు ఒక వివాదాస్పదంగా మారినటువంటి విషయం. అయితే బీజేపీ వాళ్ళే కావాలని మమ్మల్ని ఇట్లా చేశారు, మేము రావకంటే ముందే, ఆ ఊరికి వెళ్ళడం కంటే ముందే అక్కడ రెడీగా ఉన్నారు. బీజేపీ వాళ్ళ మాటల్లో ఏంటంటే బీజేపీ గూండాలే మా పైన దాడి చేశారనేది కాక్రోచ్ జనతా పార్టీ అంటుంది. మరి అసలు బిగినింగ్ ఇదే. అసలు బిగినింగ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడమే, జంతర్ మంతర్ దగ్గర సక్సెస్ కావడమే కాదు, వాళ్ళు చేయాలంటే వాళ్ళు క్షేత్రస్థాయిలో చేయాల్సిన పోరాటానికి అసలు బిగినింగ్ ఇదే.
ఇటువంటివి ఇంకా చాలా వాళ్ళు చూడాల్సి వస్తుంది. మరి ఇవన్నీ తట్టుకొని నిలబడి కలబడేటువంటి కెపాసిటీ సీజేపీకి ఉంటుందా అనేది ఇప్పుడు ఒక చర్చ. నిజంగా ప్రజా ఉద్యమంగానే మేము ఉంటామని చెప్పేసి సీజేపీ చెప్పింది. సో నీట్తో ఏదైతే మొదలైన ఈ ఉద్యమం ఢిల్లీలో తమ గొంతు వినిపించింది, అందరూ కూడా చూసాము. సో అయితే ఇప్పుడు నిజంగా ఈ చిన్న చిన్న స్కూళ్ళకి వెళ్ళి అక్కడ ఆ స్కూల్ పరిస్థితి ఏంటో చూస్తున్నారు. చూసిన తర్వాత ఇలా చిన్న చిన్న దాడులు జరుగుతూ ఉంటాయి. వీటికి ఎక్కడ కూడా వెనక్కి తగ్గకూడదు. అండ్ అలాగే ఇప్పుడు ఏదైతే నేరుగా బీజేపీపై ఆరోపణలు చేసింది గోండాలని చెప్పేసి, ఆరోపణలు కూడా ఎక్కడ చేయకుండా ఉంటే బాగుంటుంది. సో ఎందుకంటే మీరు పారదర్శకంగా ముందుకెళ్తున్నారు. ఇన్ కేస్ మీరు ఇంకా ప్రజా సమస్యలపై పోరాడాలి, లేదా పాఠశాలల గురించి, విద్యా హక్కుల గురించి కేంద్రంపై పోరాడాలనుకుంటే ఏదున్నా కూడా ఆరోపణలు చేయడం మానేసి ఆధారాలతో ముందుకెళ్తే బాగుంటుంది. ఏదున్నా ప్రతిదాన్ని ఆధారంతో ముందు పెట్టాలి. లేదా ఎవరైనా వ్యాఖ్యలు చేసినా కూడా దాన్ని సమర్థవంతంగా ఎలా తిప్పుకొట్టాలి, లేదంటే ఎలా సమర్థించుకోవాలి అనే కోణంలోనే ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది. నిజంగా రాజేష్ గారు చెప్పినట్టు ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలే. సో ఇప్పుడు అక్కడ ఢిల్లీలో చేసిన ధర్నాకి పెద్ద ఎత్తున విద్యార్థులంతా కలిసి వచ్చారు, అందరితో కలిసి ఈ పోరాటం చేశారు. సో రాజీనామా కూడా చేయించారు. అయితే ఇప్పుడు అలా కాదు. సో ఇంకా ఇలాంటి రాజస్థాన్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా విద్యకి ఇంకా మెరుగుపడాల్సిన సిచ్యువేషన్స్ ఉంది. వాటన్నిటిపై మీరు పోరాటం చేయాలి. ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలంటే మీ పోరాటాన్ని ఇంకా గట్టిగా వినిపించాలి. మీ బలం ఏంటి, మీ గొంతు ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, అటు విద్యార్థులు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, ఏం చేయాలనుకుంటున్నారు అనేది మీరు ఒక క్లారిటీతో ముందుకెళ్తే బాగుంటుంది. అటు పక్కన ఏదైతే అధికార పార్టీ ఉందా, ఎవరున్నారు, ప్రతిపక్షం ఉందా అనేది చూసుకోకుండా, ఎలాంటి ఆరోపణలు చెయ్యకుండా ఆధారాలతో ముందుకొస్తే ఇంకా బాగుంటుంది. అంటే జంతర్ మంతర్ దగ్గర జరిగిన కార్యక్రమం అయితే సూపర్ సక్సెస్ అయింది. వాళ్ళు రిజల్ట్ తీసుకొచ్చుకున్నారు. ఏంటి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. సో మరి కమింగ్ డేస్ లో ఇటువంటి ఎదుర్కొని నిలబడగలుగుతుంది అనేది ఇప్పుడు క్వశ్చన్. సో ఈ సందర్భంగా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఢిల్లీలో కాదు, గల్లీలో కొట్లాడే కెపాసిటీ సీజేపీకి ఉందా? గల్లీలో కూడా నిలబడగలుగుతున్నారు. రాబోయే రోజుల్లో వస్తుందేమో, ఇప్పుడు నేర్చుకుంటారు కదా.